ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఓ ప్రమాదంలో మృతి చెందారు. కానీ ఇది ప్రకృతి విపత్తా లేక ఎవరైనా చేసిన కుట్ర? ఈ ప్రమాదం వెనుక అమెరికా ఉందా? ఇజ్రాయెల్ వేసిన ఎత్తుగడ ఇది? ఇంతకీ జోల్ఫాలో ఏం జరిగింది? ఈ ఘటన జరగడానికి ముందు తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇరాన్ మిడిల్ ఈస్ట్లో అత్యంత కీలకమైన దేశాల్లో ఒకటి. అంతేకాదు, ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న అనేక ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ ఈ దేశం. రష్యా, ఉత్తర కొరియాతో అనేక సత్సంబంధాలు కలిగిన దేశం ఇది. అటు ఇజ్రాయెల్కు ఇటు అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఈ దేశం. అలాంటి దేశానికి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ. అలాంటి రైజీ అనేక అనుమానాల మధ్య ఈరోజు మృతి చెందారు. అందుకే అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. రెండు దేశాల వైపు సందేహంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఏం జరిగిందో సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే విధానంలో ఒకసారి చూద్దాం. ఇరాన్ అజర్బైజాన్ బార్డర్లో ఖిజ్ కలాసి, బోదివరన్ అని రెండు డ్యామ్లను నిర్మించారు. ఈ డ్యామ్లను రెండు దేశాలు కలిసి నిర్మించాయి. వీటిని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర్ బ్లొల్లాహియస్ మరికొందరు కలిసి దీన్ని ప్రారంభించారు. వీటిని ప్రారంభించి తిరిగి ఇరాన్కు బయలుదేరారు. జోల్ఫా ఏరియా వరకు వచ్చే వరకు అంతా బాగానే ఉంది. బట్ ఆ ఏరియాలోకి వచ్చాకే సీన్ మారిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఏటీసీతో లింక్ కట్ అయింది. వీరి హెలికాప్టర్ను ఫాలో అవుతున్న మరో 2 హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యాయి. కానీ వీరి హెలికాప్టర్ మాత్రం కుప్పకూలింది. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. నో సర్వైవర్స్, అందరూ చనిపోయారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్, ప్రపంచ దేశాల సంతాపాలు అన్నీ జరిగిపోయాయి. అయితే ఇరాన్ పూర్తిగా ఇది యాక్సిడెంటల్గా జరిగిందని నమ్మడం లేదు. బయటకు ప్రతికూల వాతావరణాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ దేశ అధికారులు. బట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అధ్యక్షుడు హెలికాప్టర్ను ఫాలో అవుతున్న మరో 2 హెలికాప్టర్లు సేఫ్గా ల్యాండ్ అయ్యాయి. అధ్యక్షుడి హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చూపులన్నీ 2 దేశాల వైపు వెళ్ళాయి. ఆ దేశాలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఈ 2 దేశాలతో ఇరాన్కు శత్రుత్వం ఇప్పటిది కాదు. ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య కొనసాగుతున్న వైరం అంతా ఇంతా కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇరాన్లో ఇజ్రాయెల్ చేసిన కోవర్ట్ ఆపరేషన్స్ ఇన్ని కాదు. ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆ 2 దేశాల వైపే ఇరాన్ అనుమానంగా చూస్తోంది. సరే, ఇదంతా ఓకే. ఓ దేశ అధ్యక్షుడు మరణించాడంటే చాలామంది బాధపడతారు. ఒక్కబట్టి అడవకపోయినా కనీసం అయ్యో అనైనా అంటారు. కానీ ఇరాన్లో కొందరు మాత్రం రైజీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొందరైతే మొదటిసారి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో బాధితులు జీవించి ఉండొద్దన్న ప్రార్థనలు చేశామంటూ ట్వీట్ చేశారు. మరికొందరు హ్యాపీ హెలికాప్టర్ డే అంటూ ట్వీట్ చేశారు. విదేశాల్లోని ఇరాన్ కాన్సులేట్ల ముందు డ్యాన్సులు చేస్తూ కొందరు కనిపించారు. ఇక ఇరాన్లో కొందరు బాణాసంచా పేల్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా కనిపించారు. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆ పొజిషన్కు రావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి రైజీ. చాలా రోజులుగా ఆయనే కాబోయే సుప్రీం అన్న ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి వ్యక్తి మరణిస్తే సంబరాలు చేసుకోవడం ఏంటనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు నుంచే ఇరాన్లో చాలా క్రూరంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అది మరింత పీక్స్కు చేరింది. రైసీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రైసీ ఇస్లామిక్ ఆచారాలను ఆచరించే విషయంలో చాలా క్రూరంగా వ్యవహరించారు. ఇరాన్లో ఫ్రీ స్పీచ్పై ఉక్కుపాదం మోపారు. హిజాబ్కు సంబంధించి కఠినమైన రూల్స్ పెట్టారు. మోరల్ పోలీసింగ్ ఏర్పాటు చేయడం, ఇస్లాం విధానాలను అనుసరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఇవి ఆయనపై ఉన్న ఆరోపణలు. ఇక 2022లో హిజాబ్ ధరించలేదని అరెస్ట్ అయ్యి ఆ తర్వాత పోలీస్ కస్టడీలో మృతి చెందిన మాషా అమినీ ఇష్యూ ఇరాన్లో మాత్రమే కాదు అనేక ముస్లిం కంట్రీస్లో ప్రకంపనలు సృష్టించింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఆ దేశం ఎదుర్కొన్న అత్యంత సంక్షోభ సమయాల్లో ఇది ఒకటి. 1988లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో చిక్కిన యుద్ధ ఖైదీలను ఉరిదీయించాడు రైజీ. దాదాపు 5,000 మందిని నిర్దాక్షిణ్యంగా ఉరిదీశారు. ఇలాంటి దారుణాలన్నీ తన ట్రాక్ రికార్డులు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందన్న ప్రచారం ఉంది. అదే ఈ డాన్సులు చేయడం, సంబరాలు చేసుకోవడం, హెలికాప్టర్లు ప్రయాణించిన వాళ్ళు ఎవరు బతకూడదని ప్రార్థనలు చేయడం, ఇదంతా కూడా ఈయన ట్రాక్ రికార్డ్ కారణం అనేది ఒక విశ్లేషణ. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు నివురుగప్పి నిప్పులా ఉన్నట్టుగా అనిపిస్తోంది. దానికి రైజీ డెత్, ఆ తర్వాత పరిణామాలు రుజువు అంటున్నారు అనలిస్టులు. ఎందుకంటే ఇరాన్లో చాలామంది మత ఆచారాలను పాటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రైజీ మృతితో ఇక ఈ అరాచక పాలనకు చెక్ పెట్టాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. మరి ఈ మరణం ఇరాన్లో మరో రెవల్యూషన్కు దారితీస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.